రాబోయే 5 ఇయర్స్‌లో మొత్తం టోటల్‌గా కంప్లీట్ అవుతాయి సార్. మన దగ్గర వచ్చేసి 70 ఇయర్స్ నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ మనకు. కాసరపాహ నుంచి 1955 కాసరపాహ నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నాయి. మనం ఏంటంటే కస్టమర్‌కి ఇట్లా సేల్ డీడ్ ఇస్తాం. దాని తర్వాత ఈ లింక్ డాక్యుమెంట్ మొత్తం టోటల్‌గా సెట్ అంతా కూడా ఇస్తాం. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు ఫ్యూచర్ సిటీ ఏరియాకి రావడం జరిగింది. ఈ ఫ్యూచర్ సిటీ ఏరియా ఆల్మోస్ట్ 30,000 ప్లస్ ఎకర్స్లో అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ రీసెంట్ డేస్లోనే మనం చాలా వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఈరోజు మరొక సరికొత్త ప్రాజెక్ట్ అయితే రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 26 ప్లస్ ఎకర్స్లో ఉంటుంది. వెల్ డెవలప్మెంట్స్తో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. గేట్వే ఆఫ్ ద ఫ్యూచర్ సిటీకి అయితే కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీర్ఖాన్పేట్కి అయితే కేవలం 5 మినిట్స్లో రీచ్ అవుతాము. సెంటర్ ఆఫ్ ద లొకేషన్లో ఉంటుందండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే నెక్స్ట్ రానున్న కొన్ని సంవత్సరాల్లో మీకు రేట్స్ అనేది డబుల్ అవ్వడానికి 100% గ్యారంటీ ఉన్నటువంటి వెంచరు. ఈ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అయితే ఎక్సలెంట్గా రావడం జరుగుతుంది. మన దగ్గర వేణుగోపాల్ సార్ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లో ఉన్న ప్లాట్స్, డెవలప్మెంట్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా కంపెనీ వాళ్ళ నెంబర్ అంటే వేణుగోపాల్ సార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఫ్యూచర్ సిటీ ఏరియాలో లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి హై రిటర్న్స్ కావాలన్నట్లయితే ఒక్కసారి ప్రాజెక్ట్ అయితే విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం సార్ దగ్గరికి వెళ్ళేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను వేణుగోపాల్ సార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒకసారి మనం తెలుసుకుందాం డీటెయిల్స్ అన్ని. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఒకసారి డీటెయిల్గా మన వ్యూవర్స్కి చెప్పండి మీ గుడ్ నేము అండ్ దాంతోపాటు వచ్చేసి మన వెంచర్ ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది, ఇక్కడ ఎలాంటి అప్రూవల్ తీసుకొని డెవలప్మెంట్ చేస్తారన్న విషయం చెప్పండి. నమస్కారం అండి. నా పేరు వేణుగోపాల్. ప్రాజెక్ట్ వచ్చేసి జీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ హరిత టౌన్షిప్ అనమాట. టోటల్గా ఇది 26 ఎకర్స్ ఉంటుంది. డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్. ఓకే, 26 ఎకర్స్లో మనం. సార్ ఇప్పుడు నేను బిగినింగ్లో ఒకటి మన ఆడియన్స్కి ఏం చెప్పానంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో ఆల్మోస్ట్ 30,000 ప్లస్ ఎకర్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి డీటెయిల్గా చెప్పండి ఎంతవరకు ఇక్కడ డెవలప్మెంట్ జరగబోతుంది, ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి వర్కులు ఎక్కడి వరకు వచ్చాయన్న విషయం చెప్పండి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపరేట్గా ఒక సిటీని, ప్లానెట్ సిటీని కట్టాలి అనే ఉద్దేశంతో భారత ఫ్యూచర్ సిటీ అనేది నామకరణం చేసిందనమాట. ఇది వచ్చేసి టోటల్గా 30,000 ఎకర్స్ అనమాట. 7 మండల్స్ వస్తాయి, 7 మండలాలు వస్తాయి, 56 విలేజ్లు వస్తాయి. 30,000 ఎకరాల్లో ఇది కన్స్ట్రక్షన్ చేస్తుంది టోటల్గా. ఇది వచ్చేసి మొన్న లాస్ట్ జూన్ 10th రోజు సీఎం గారు ఓపెన్ చేశారన్నమాట. ఓకే సార్, ఇప్పుడు ఇది ఎన్ని క్లస్టర్స్గా డెవలప్ చేస్తున్నారు? సో దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రావడానికి హెవీగా స్కోప్ ఉంది కదా, ఎన్ని క్లస్టర్కి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్న విషయం చెప్పండి. 11 జోన్లుగా దీన్ని డివైడ్ చేశారనమాట. మన జూన్ 10th రోజు ఎఫ్సిడి ఆఫీసు ఓపెన్ చేశారనమాట. ఎఫ్సిడి అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. అయితే ఈ దీంట్లో వచ్చేసి మనకు దగ్గరలో వచ్చేసి ఇక్కడే మన పక్కనే మనకు లైఫ్ సైన్స్ సబ్ వస్తుంది. 4,000 ఎకరాల్లో వస్తుంది. దాదాపు 5 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయి. డాక్టర్ రెడ్డీస్, ఏటీరో, ఎంఎస్ఎన్ ల్యాబ్స్, అరబిందో ఫార్మసీ, తర్వాత భారత్ బయోటెక్ కంపెనీలు కూడా ఇక్కడ వస్తున్నాయి అనమాట. ఇవి కాకుండా ఒక 19 కంపెనీస్ వస్తున్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 1976 ఎకర్స్లో ఈవీ అండ్ ఎనర్జీ పార్క్ వస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎనర్జీ పార్క్ వస్తుంది. దాంట్లో మహేంద్ర కంపెనీకి, టాటా కంపెనీకి సంబంధించినటువంటి ట్రక్కులు కానీ, బస్సులు కానీ, 4 వీలర్స్ కానీ అక్కడ తయారవుతాయి. నెక్స్ట్ 234 ఎకర్స్లో వచ్చేసి ఫర్నిచర్ పార్క్ వస్తుంది అనమాట. ఫర్నిచర్ పార్కులో వచ్చేసి ఫర్నిచర్ రంగంలో ఎక్స్పోర్ట్ గురించి అని చెప్పేసి అక్కడ జోన్లో ఏర్పాటు చేశారు. 2,477 ఎకర్స్లో వచ్చేసి మనకు రెసిడెన్షియల్ జోన్ వస్తుంది. విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానీ ఆ జోన్లోకి వస్తాయి. 2,177 ఎకర్స్లో వచ్చేసి మనకు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తున్నాయి. దాంట్లో ఎల్జీ కానీ, శాంసంగ్ కానీ కంపెనీ వస్తున్నాయి. తర్వాత 255 ఎకర్స్లో ఎడ్యుకేషన్ జోన్ వస్తుంది అనమాట. స్కిల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 80% కంప్లీట్ అయిపోయింది అనమాట. దాంతోపాటు ఇంకా వేరే యూనివర్సిటీస్ వస్తున్నాయి. 313 ఎకర్స్లో వచ్చేసి మనకు డేటా సెంటర్స్ వస్తున్నాయి. అమెజాన్ డేటా సెంటర్ మొన్నే సీఎం గారు వాళ్ళతో కలిసి 60,000 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే కాకుండా మనకు అటా డేటా సెంటరు, కంట్రోలర్స్ డేటా సెంటరు, అదాని డేటా సెంటరు, టాటా వర్ డేటా సెంటర్స్ కూడా వస్తున్నాయి. తర్వాత 403 ఎకర్స్లో వచ్చేసి ఏఐ సిటీ వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు 594 ఎకర్స్లో వచ్చేసి మనకు హెల్త్ సిటీ వస్తుంది అనమాట. అంటే హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి, తర్వాత క్లినికల్ రీసెర్చ్ సెంటర్స్ వస్తున్నాయి అనమాట. 514 ఎకర్స్లో వచ్చేసి మనకు స్పోర్ట్స్ హబ్ వస్తుంది అనమాట. అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అక్కడి పక్కనే వస్తుంది, మీర్ఖాన్పేట్ దగ్గర. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీలో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వ్యూవర్స్ గురించి నేను అడగాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ వరకు ఇది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది? రాబోయే 5 ఇయర్స్లో మొత్తం టోటల్గా కంప్లీట్ అవుతాయి సార్. తర్వాత 3 వచ్చేసి మనకు బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి. అవి 10 ఇయర్స్ టైం పడుతుంది. తర్వాత వచ్చేసి మెట్రో కూడా వస్తుంది మనకు. రేవరేల నుంచి మనకు మీర్ఖాన్పేట వరకు వస్తుంది అన్నమాట.
తర్వాత అదే రూట్లో వచ్చేసి 330 ఫీట్ రేడియల్ రోడ్ వస్తుంది మనకు. రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్కి సంబంధించిన వర్క్లు అయితే నేను రీసెంట్గా చూడడం జరిగింది సార్. అంటే వేరే కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు వెళ్ళి చూడడం జరిగింది. సో అది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ వర్క్లు అయితే 60 to 70% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే, ఏదైతే తక్కలపల్లి గేట్ అని చెప్పారు కదా, ఈ రోడ్ అనేది ఎన్ని ఫీట్ల రోడ్ ఉంది? ఇక్కడ నుంచి మనము ఇక్కడ మధ్యలో వచ్చేసి మీర్ఖాన్పేట్ కనెక్ట్ అవుతూ వెళ్తుంది కదా, ఒకసారి చెప్పండి అసలు ఆ రోడ్కి ఎంత డిస్టెన్స్లో మన వెంచర్ ఉందన్న? మన వెంచర్కు 1.5 కిలోమీటర్ దూరంలో గేట్ వే ఫీచర్ సిటీ ఉంది సార్. మనకు తక్కెలపల్లి గేట్ వస్తుంది, తర్వాత తక్కెలపల్లి విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి 200 ఫీట్ రోడ్ అనమాట. మీర్ఖాన్పేట వరకు ఉంటుంది. మీర్ఖాన్పేట నుంచి మనకు కొత్తూరు వరకు అనమాట, శ్రీశైలం హైవే కొత్తూరు వరకు, అక్కడ వరకు కనెక్టివిటీ ఉంటుంది. తర్వాత ఇంకొక 2 మనకు 100 ఫీట్ రోడ్డు కూడా వస్తున్నాయి. మన ముందు వెంచర్ ముందు ఒకటి 100 ఫీట్ రోడ్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవేకు టచ్ అవుతుంది, కడతార్ వరకు అనమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ అనేది కర్తాల్ వరకు కనెక్ట్ అవుతుంది. అంటే మన ప్రాజెక్ట్ వచ్చేసి ప్రపోజల్ అంటే మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్. ఎస్ సార్, అవునండి. సార్ ఇక్కడ వచ్చేసి ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి వెంచర్ డీటెయిల్స్, అసలు ఎన్ని ఎకర్స్లో డెవలప్ చేయడం జరిగింది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎన్ని గజాల ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి చెప్పండి. టోటల్గా మనది 26 ఎకర్స్ అంటే మనము 26 ఎకర్స్లో టీటీసీపీ రేరా అప్రూవ్డ్తో మనము ఇది చేసాం పర్మిషన్స్తో. దీంట్లో వచ్చేసి 60 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఈ మెయిన్ రోడ్ మనం చూసాం కదా, ఈ 60 ఫీట్ రోడ్, ఇది కాకుండా ఇంకొక 60 ఫీట్ రోడ్ ఇచ్చాము. ఇదే కాకుండా మనకు 40 ఫీట్ రోడ్స్ 2 ఉన్నాయి. తర్వాత ఒక 10 వరకు 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. అదే కాకుండా మనం సీసీ రోడ్స్ ఇస్తున్నాం సార్. చాలా కంపెనీలో మనం చూస్తుంటాము వెంచర్ రోడ్లో బీటీ రోడ్స్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకు ఒక 10 years అయినా కూడా మనకు ఇది కాలం ఉంటుందన్నమాట. మన సీసీ రోడ్స్ ఇస్తున్నాము. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. తర్వాత వచ్చేసి 3 పార్కులు ఇస్తున్నాం, గ్రీనరీ ఉంటుంది, అన్నీ కూడా డెవలప్ చేస్తున్నాము మనం. ఇది ఒక పార్కు, చిల్డ్రన్ పార్క్ ఇస్తున్నాము. తర్వాత ఇంకొక పార్కు, తర్వాత ఇంకో ఎకరం పైన పైబడి ఉంటుంది 3rd పార్క్, అది అక్కడ ఒకటి ఇస్తున్నాం మనం. దాంట్లో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాం సార్ మనం. తర్వాత 5 years వరకు మెయింటెనెన్స్ ఉంటుంది, బైబ్యాక్ కూడా ఉంటుంది అనమాట. ఎవరైనా కస్టమర్స్కు మేము తీసుకున్న తర్వాత మేము అమ్మాలనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు. మేము బైబ్యాక్ సిస్టమ్ కూడా ఉంది, అంటే రీసేల్ కూడా చేస్తున్నాం సార్ మనం. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ వచ్చినప్పుడు ఒకవేళ అమ్మాలనుకున్నప్పుడు ఏదైతే అప్పుడున్న మార్కెట్ వాల్యూకి మీరు మళ్ళీ బైబ్యాక్లో కొనుక్కుంటామని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇప్పుడు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసి తర్వాత వాళ్ళు రీసేల్ చేద్దాం అనుకున్నప్పుడు కంపెనీ వాళ్ళే రిటర్న్ కొనేసుకుంటాం సార్. మా దగ్గర ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకు ఆ మార్కెట్ రేట్ ప్రకారంగా మేము రీసేల్ చేసి ఇస్తాం సార్ మనం. ఓకే, అంటే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎవరికైతే ఒక 4 yearsకి 5 yearsకి వాళ్ళకి మళ్ళీ మనీ రిటర్న్ అవసరం ఉండేసి వాళ్ళు ఒకవేళ సేల్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఇదైతే 100% యూజ్ అవుతుందని చెప్పేసి మాత్రం ఇది ఒకటి మంచి ఆపర్చునిటీ కింద భావించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే చెప్తున్నారు సార్, ఇక్కడ ఎన్ని గజాల ప్లాట్స్ ఉన్నాయి, సో దాని ద్వారా ఏంటంటే ఎంత బడ్జెట్ టికెట్ సైజ్ ఎంతలో వస్తుందన్న విషయం చెప్పండి. ఈ మెయిన్ రోడ్కునేమో 333, మిగతా అన్ని కూడా 200 yardsలో ఉన్నాయి సార్. సార్ ఇక్కడ వచ్చేసి మీరు ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్తో పాటు మన వెంచర్ ఎన్ని ఎకర్స్లో రావడం జరిగింది, ఎన్ని గజాల ప్లాట్స్ రావడం జరిగితే ఇప్పటివరకు అయితే డీటెయిల్గా చెప్పడం జరిగింది. అంటే నేను ఇంకా నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకు వచ్చేసి ఏదైతే బందర్ ఫోర్ట్ రోడ్ ఉందో, బందర్ ఫోర్ట్ రోడ్ అనేది ఎంత దూరంలో వెళ్తుంది, దాంతోపాటు బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది. ఈ బుల్లెట్ ట్రైన్ అనేది కూడా కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మన హైదరాబాద్ నుంచి ఒకవైపు చూసుకుంటే బెంగళూరుకి, చెన్నైకి, అమరావతికి ఇట్లా కనెక్టివిటీ ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్ కాబట్టి ఎంత డిస్టెన్స్లో రాబోతుంది, ఈ వర్క్లు అనేది మేబీ ఎప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయం చెప్పండి. ఈ బుల్లెట్ ట్రైన్స్ అనేది 10 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతాయి సార్. అలైన్మెంట్ కూడా అయిపోయింది. తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి సాగర్ హైవే వచ్చి 2.5 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 2 lanes ఉన్నది, దీన్ని 12 lanes ప్రపోజల్ 2 lanes అనమాట. ఇది వచ్చేసి మనకు అమరావతి టు మనకు బందర్ పోర్ట్ వరకు అనమాట, మచిలీపట్నం వరకు కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే బందరు పోర్ట్ లేదు కాబట్టి తెలంగాణకు, దాని గురించి అని చెప్పేసి 12 lanes రోడ్ వేస్తుంది ఇక్కడ. తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి 200 ఫీట్ రోడ్ వచ్చేసి మనకు మీర్ఖాన్పేట వరకు వస్తుంది, మీర్ఖాన్పేట నుంచి మనకు కొత్తూరు వరకు వస్తుంది. తర్వాత ఈ ఏదైతే రేడియల్ రోడ్ ఉందో 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు, అది వచ్చేసి మనకు రేవరాయల్ నుంచి మొదలుకుంటే మనకు ఆకుతోటపల్లి ఆమనగల్ వరకు అనమాట. 41.5 kilometers అనమాట. టోటల్గా 4030 crores అది రెడీ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మనకు మీర్ఖాన్పేట వరకు ఉంటుంది. ఈ రోడ్ అనేది మనకు ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ఉంటుంది సార్ మనకు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు విదిన్ ఇక్కడ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ఇక్కడ వెంచర్ డెవలప్మెంట్స్, కనెక్టివిటీ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే సిటీ నుంచి రావాల్సిన వాళ్ళకి, అంటే ఒకవైపు చూసుకుంటే బెంగళూరు ఎగ్జిట్ నెంబర్ 12 ఉంటుంది, ఇంకొక వైపు చూసుకున్నట్లయితే శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి తుక్కుగూడ ఉంటుంది. తుక్కుగూడ నుంచి డైరెక్ట్ మనం కొత్తూరు వరకు రావచ్చు, కొత్తూరు నుంచి మీర్ఖాన్పేట నుంచి డైరెక్ట్ రావచ్చు సార్ మనం. సెకండ్ వచ్చేసి మనకు ఇబ్రాహీంపట్నం నుంచి, అంటే మనకు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి కూడా రావచ్చు అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కనెక్టివిటీ రకంగా వెరీ గుడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకైతే
రావడానికి వెళ్ళడానికి వాళ్ళ యొక్క ప్లాట్ చెక్ చేసుకోవడానికైనా చూడడానికైనా ఉడకంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో అయితే ఈ వెంచర్ అయితే డెవలప్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ మీరు విదిన్ ద ప్రాజెక్టులు చేసి పార్కులు అయితే కూడా చెప్పడం జరిగింది కదా. ఇక్కడ నేను గమనించినట్లయితే ఒకటి 60 ఫీట్ రోడ్ పక్కన వచ్చేసి ఒక పెద్ద పార్క్ అయితే రావడం జరిగింది. ఒకసారి మనం పార్క్లోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి చూద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. సార్ ఇప్పటివరకు అయితే మన ప్రాజెక్టు సరౌండెడ్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెనిఫిట్స్ రావడానికి అండ్ అప్రిషియేషన్ రావడానికి ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు లాస్ట్గా డాక్యుమెంటేషన్ గురించి ఆల్రెడీ మీరు డాక్యుమెంటేషన్ అంటే డైరెక్ట్గా తీయడం జరిగింది సార్. ఒక్కసారి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారో చెప్పండి. మన దగ్గర వచ్చేసి 70 years నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. మనకు కాసరపాహ నుంచి 1955 కాసరపాహ నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నాయి. మనం ఏంటంటే కస్టమర్కి ఇట్లా సేల్ డీట్ ఇస్తాం. దాని తర్వాత ఈ లింక్ డాక్యుమెంట్ మొత్తం టోటల్గా సెట్ అంతా కూడా ఇస్తాం. ఓకే, లీగాలిటీ విషయంలో మనకు 70 years నుంచి ఉంది సార్. మనకు అంటే ఇప్పుడు వాళ్ళకి బ్యాంక్ లోన్స్ అలా వస్తాయో చెప్పండి. బ్యాంక్ లోన్ ఖచ్చితంగా వస్తాయి సార్. మనకు లీగల్గా పర్ఫెక్ట్ ఉంది, అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ ఉంది, పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గజానికి ఎంత రేట్ కోడ్ చేస్తున్నారు అనే విషయం చెప్పండి. గజానికి వచ్చేసి మనకు చుట్టుపక్కల మనం కంపేర్ చేసినట్లయితే 18,000 to 20,000 వరకు ఉంది సార్. మనం వచ్చేసి ఓన్లీ 13,000 వరకే ఇచ్చేస్తున్నాం సార్ గజానికి. ఈ 13,000 ఏదైతే చెప్తున్నారో ఇదేమైనా నెగోషియబుల్ అవుతుందా చెప్పండి. అంటే రిజిస్ట్రేషన్ తొందరగా చేయించుకున్నట్లయితే స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది సార్. ఓకే సార్, ఇక్కడ ఎంతవరకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అన్న విషయం చెప్పండి. మొత్తం టోటల్గా మనకు 216 ప్లాట్స్ ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 25% వరకు ఉన్నాయి. ఓకే, విన్నారు కదండి, మన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయి ఇంకా మనకి మంచి ప్లాట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్. నెక్స్ట్ ఒక 2 years అట్లా వెయిట్ చేసినట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్కి అయితే ఖచ్చితంగా డబుల్ అవడానికి స్కోప్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎందు గురించి అంటే నియర్ బై చూసుకున్నట్లయితే మనకి బుల్లెట్ ట్రైన్ యాక్సెస్ కావచ్చు, దాంతోపాటు వచ్చేసి రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ హైవే కావచ్చు, ఫ్యూచర్ సిటీలో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 2 yearsలో లేకపోతే 5 years వరకు ఇక్కడ మంచి రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఎక్సలెంట్గా డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టు సార్. ఇప్పటివరకు అయితే ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఒకసారి స్క్రీన్ పైన మీ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి విజిటింగ్ గురించి అట్లా ఏమైనా ఉంటే మీ నుంచి ఎట్లాంటి సర్వీసెస్ ఉంటాయి చెప్పండి. ఖచ్చితంగా సార్, వాళ్ళకు విజిట్ కావాలనుకుంటే మనం ఇంటి నుండి పికప్ చేసుకుంటాం, ఇంటి వరకు డ్రాప్ చేస్తాం అనమాట. మొత్తం చూపించేసి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం సార్. ఓకే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సార్ వాళ్ళ నుంచి కంప్లీట్గా ఇంటి దగ్గర నుంచి పికప్ డ్రాప్ అనే ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు మీ ఫ్యామిలీతో విజిట్ చేసి ఇలాంటి ఎక్సలెంట్గా డెవలప్ ఉన్నటువంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.